హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది మారిన జీవనశైలి, ఎక్కువసేపు అలా కూర్చుండిపోవటం వంటి కారణాలతో అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడం అయితే స్పీడ్గా జరిగిపోతుంది, కానీ తగ్గాలంటే చాలా కష్టం. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అయితే ఫలితాన్ని ఇవ్వవు. కొంతమంది బరువు తగ్గడానికి కఠినమైన డైట్, కఠినమైన వ్యాయామం చేసేస్తూ ఉంటారు, కానీ పెద్దగా ఫలితం ఉండదు. అలా కాకుండా మంచి పోషకాహారం తింటూ తగినంత వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ ప్రతిరోజు తీసుకుంటే చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితం కనబడుతుంది. అయితే ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి, ఏ సమయంలో తాగాలి వంటి విషయాలను తెలుసుకుందాం. మార్కెట్లో బరువు తగ్గడానికి చాలా రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. చాలామంది కంగారు పడి వాటిని వాడుతూ ఉంటారు. వాటిని వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటి చిట్కాల ద్వారా ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు. మనం దీనికోసం కేవలం మూడే ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. మొదటిది గ్రీన్ టీ. గ్రీన్ టీని రెగ్యులర్గా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడం చాలా ప్రసిద్ధి చెందింది గ్రీన్ టీ. గ్రీన్ టీలో ఉన్న కెఫిన్, ఫ్లావనాయిడ్స్ మెటబాలిజం బాగా బూస్ట్ అయ్యేలా చేసి కొవ్వుల్ని తొందరగా ప్రాసెస్ చేస్తుంది అని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. ప్రతిరోజు గ్రీన్ టీ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీనికోసం మనం పొయ్యి వెలిగించి ఒక గ్లాసు నీటిని పెట్టి బాగా మరిగించాలి. బాగా మరిగాక పావు స్పూను గ్రీన్ టీ వేయాలి. గ్రీన్ టీ వేసి పొయ్యి ఆఫ్ చేసి మూత పెట్టాలి. ఒక పావు గంట అయ్యేటప్పటికి గ్రీన్ టీలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ గ్రీన్ టీ పోషకాలు చేరాయి కదా, డిటాక్స్ చేయటానికి గ్రీన్ టీ చాలా బాగా సహాయపడుతుంది. శరీరానికి, మైండ్కి ఈ డిటాక్స్ చేయటం అనేది చాలా అవసరం. ఇప్పుడు తయారైన గ్రీన్ టీని మనం గ్లాసులో వడగట్టాలి. దీనిలో మనం మరొక 2 ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం. నిమ్మకాయ వేస్తున్నాం. నిమ్మకాయ కొవ్వు కరిగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఒక స్పూను నిమ్మరసం పిండుతున్నాం. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే నిమ్మలో ఉన్న గుణాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఒక ప్రత్యేకమైన ఫైబర్ మెటబాలిజం మెరుగుపరిచి ఆకలి నియంత్రణకు సహాయపడుతుంది. ఇక మనం ఒక పావు స్పూన్ సొంటిపొడి వేసాం. సొంటిపొడి మార్కెట్లో దొరుకుతుంది, లేదా మనం సొంటిని తెచ్చుకుని నేతిలో కానీ నూనెలో కానీ వేగించి పౌడర్ చేసుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి సొంటిపొడి సహాయపడుతుంది. అలాగే కొవ్వును కరిగిస్తుంది, రక్తంలో గ్లూకోజును నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఆకలి తగ్గుతుంది, ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. కాబట్టి తీసుకున్న ఆహారం కూడా బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది. సొంటిపొడి వాడటం వలన కడుపుకు సంబంధించిన ఎన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఈ డ్రింక్ని ఉదయం సమయంలో పరగడపును తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. అలాగే ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుని తాగితేనే మంచిది. ఏదైనా సరే బరువు తగ్గడానికి ఉపయోగించే డ్రింక్స్ ఉదయం పరగడుపున, అలాగే గోరువెచ్చగా ఉండటం, ఈ 2 చాలా ముఖ్యమైనవి. అప్పుడే మన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. గ్రీన్ టీ తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెదడు చురుగ్గా పనిచేసి రోజంతా యాక్టివ్గా ఉంటారు. అలాగే డయాబెటీస్ ఉన్నవారికైతే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం బరువు తగ్గాలి అంటే ఆరోగ్యకరమైన రీతిలో మాత్రమే బరువు తగ్గాలి. మంచి పోషకాహారం తింటూ కొంతసేపు వ్యాయామం అంటే పావు గంట లేదా అరగంట, యోగా వంటివి చేస్తూ ఇప్పుడు చెప్పిన ఈ డ్రింక్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే 15 రోజుల్లోనే తేడా మీకు బాగా కనిపిస్తుంది. మీకే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగి అధిక బరువు సమస్య నుంచి, శరీరంలో అదనపు
కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.